దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము అక్టోబర్ నెల 29వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామమున మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము విలువైన సమయం గురించి మరియు జ్ఞానం గురించి మనం ధ్యానించుకుంటున్నాము. సమయం దేవుడు అనుగ్రహించిన గొప్ప విలువైనది. ఈ సమయాన్ని వృధాగా వెళ్ళబోచ్చకుండా సద్వినియోగం చేసుకోండి అని పౌలు గారు ఎఫెసీయుల సంఘానికి లేఖ రాస్తూ హెచ్చరిస్తున్నాడు. ఒకసారి ప్రభువు జనసమూహముతో, ఇంకా కొంతకాలము నేను మీతో ఉంటాను, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు నేను వెళ్ళుదును అని చెప్పుట జరిగింది. ఈ విషయం ఎక్కడయ్యా అంటే మనకి పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 7వ అధ్యాయము 33వ వచనములో వ్రాయబడి ఉంది. ఆ మాట ఎట్లా, ఇంకా నేను కొంతకాలమే నేను మీతో ఉంటా, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు అంటే దేవుని యొద్దకు నేను వెళ్తాను అన్న మాట మత్తయి సువార్తలో ఉన్నది. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, కాలము విలువ ఎంత గొప్పదో ప్రభువు తెలుపుచున్నాడు ఇక్కడ. నేను ఉండేది కొంతకాలమే, మీరు సద్వినియోగం చేసుకోవాలి నా యొక్క కాలాన్ని, తర్వాత నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అయ్యో అనుకుంటే అప్పుడు లాభం లేదు. సమయం ఉన్నప్పుడే మీరు దాన్ని సద్వినియోగపరచుకోండి అని ప్రభువు చెప్పుతున్న మాట పౌలు గారు హెచ్చరిస్తున్నాడు ఎఫెసీయుల సంఘానికి. ఆ జనముతో ప్రభు ఉండే సమయాన్ని వినియోగించుకోండి అని ప్రభువే చెబుతున్నాడు కదా. కొంతకాలం మాత్రమే ఉండి తర్వాత తండ్రి వద్దకు వెళ్తానని కూడా ప్రభువు వారు అంటున్నారు. ప్రభువు మనతో ఉన్న సమయం, దాని విలువ చక్కగా తెలియబడుతుంది కదా. మనిషి చేసే పనిని బట్టి సమయం విలువ పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి 10 మందికి భోజనం పెట్టే శక్తి గల అవకాశం కలిగి ఉంటారు, కానీ వానికి ప్రశాంతంగా భోజనం చేయడానికి 10 నిమిషాల సమయం ఉండదు. అదే మరి సమయం విలువంటే. సమయాన్ని పనికిరాని మాటలకు, వ్యర్థమైన ఆలోచనలకు, వ్యర్థమైనటువంటి ఉపన్యాసాలకు, బాతాకానీయులు మాట్లాడుకుంటానికి వీటికైతే ఉపయోగిస్తారు. కానీ గతించిన సమయం తిరిగి రాదు అని జ్ఞానంతో మనం ఆలోచించాలి. అజ్ఞానంగా ఉన్నవారికి సమయం విలువ తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అజ్ఞానాన్ని వదిలి జ్ఞానము గలవారై ఎంతో విలువైన సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఆ సద్వినియోగం చేసుకోవాలి అన్న ఉద్దేశము గట్టిగా మన మనసులో ఉండి మనం ప్రార్థన యందు పెట్టి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఆ సమయాన్ని మేము సద్వినియోగం పరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మనం దేవుని వేడుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి,
జీవము గల నాయన నీకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు 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 నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన మేము తండ్రి నీ యందు భయభక్తులు కలిగి నీవు మాకు అనుగ్రహించిన సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగపరుచుకుంటూ నిత్యము నీ సన్నిధికి మేము ప్రార్థనలతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నీ సన్మార్గంలో మేము నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.